మినిస్టర్స్ అందరికీ ఇదే నేను చెప్తుంది. ప్యాకేజ్ ఎవరికి? ప్యాకేజ్ మీ ఇళ్ళక, మీ బంధువులక, మీ బినామీలక? మీరు ప్యాకేజ్ తీసుకుంటే మీరు బాగుపడతారు. ఎన్నో ప్రామిస్ చేసి ఎన్నో చేసి చివరికి రానిది ఎవరికి? సామాన్యుడికి. సామాన్యుడు అంటే ఎవడు? నేను, నాతో ఉన్నవాళ్ళు, నా కుటుంబం, నాతో ఉన్న జనాలందరూ. అందరికీ రానిది మీకు మాత్రం ఎందుకండి ప్యాకేజ్లు? ప్యాకేజ్తో ఏం చేసుకుంటారండి? ప్యాకేజు స్పెషల్ స్టేటస్ సమానమైనప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరు? ఎలా, ఎక్కడ, ఏమవుతుంది? 15 సంవత్సరాలు మీరు చెప్పిన ఆ స్పెషల్ ప్యాకేజ్ 5 సంవత్సరాలు కూడా ఇప్పించలేని మీరే ఎమ్మెల్యేలు. మీకు ఓటు మేము ఎందుకు వేసాం? ఎందుకు వేయాలి? 2 సంవత్సరాలే ఉంది. 2 సంవత్సరాలే ఉంది. 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చేస్తే మీరు ఉంటారు, లేదంటే గద దిగుతారు. తరిమి కొడతాం ఒక్కొక్కడిని. కొడుకు కోసం నిలబెట్టిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చింది. మీరు చేసిన తప్పుకి మీ కొడుకు కూడా ఫ్యూచర్ ఉంటది. మా ఫ్యూచర్ కోసం మేము ఎలా కష్టపడుతున్నామో, మా ఫ్యూచర్ కోసం మేము ఎలా ప్రొటెస్ట్ చేస్తున్నామో మీరు కూడా అలానే ప్రొటెస్ట్ చేయాలి. పందులతో పోచిన సుజనా చౌదరి గారు మీకే చెప్తున్నాం. మేము ఆల్రెడీ ఎన్నికల్లో పందులు ఎన్నుకొని మేము పందులతోనే చేస్తున్నామండి ఆటలన్నీ. అలా పందులు ఏం చేయలేకపోతున్నాయి కాబట్టి మేము ఇప్పుడు నడి రోడ్లో వెళ్ళి నిలబడి అడగాల్సి వస్తుంది. వేరే రాష్ట్రాలు వేరే దేశాలకు వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని తరిమి కొడుతున్నారు. ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి? ప్రతి రాష్ట్రంలో గెలిచిన ప్రతి నాయకుడు వేరే వాళ్ళ రాష్ట్రానికే చేస్తాను, వాళ్ళ రాష్ట్ర వాడికే ఇస్తాను అంటారు. మా పరిస్థితి ఏంటండి? మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి మేము ఆంధ్ర వాడు వెళ్ళి ఆంధ్ర వాడిని ఎక్కడ చెప్పుకొని వేరే చోట్ల చెప్పుకోవాల్సిన అవసరం మాకేంటి? డివైడ్ చేసేటప్పుడు మాత్రం డివైడ్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చిన ప్యాకేజీలన్నీ ఇప్పుడు గుర్తుకు రాలేదా? చెప్పిన ప్రామిస్లన్నీ ఇప్పుడు గుర్తుకు రాలేదా? అప్పుడేం చెప్పారు? రుణమాఫీ చేస్తాను, ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. ఎందుకు కావట్లేదు? ఇలానే అడుగు జరుగుతుందనే మా బాధ కూడా. స్పెషల్ స్ట్రాటజీ, స్పెషల్ ప్యాకేజ్ వేరే. స్పెషల్ ప్యాకేజ్ వస్తే వృద్ధి చెందేది ఓన్లీ మినిస్టర్సే, ప్రభుత్వాలే, సామాన్యుడు కాదు. మేము కూడా అసలు ఇంత దూరం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. మేము కేవలం దీని గురించి మాకేమన్నా ఉందా ఇక్కడ? మాకు అక్కడ ఉంటే అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు. మేము ఆడపిల్లలపై ఉండి ఇంత దూరం వచ్చాము. అది మాకు అక్కడే ఉంటే జాబ్లన్నీ అన్ని ప్రత్యేక ఆంధ్ర అనేది ఉంటే మనకి స్టేటస్ ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని కదా. నాలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆడపిల్లలు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తెలియని ప్రపంచం లాంటిది ఇలాంటి చోట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఆడపిల్లల గురించి రిజర్వేషన్ కావాలి అది ఇది అని అంటున్నారు. రిజర్వేషన్ కావాలి కాదంటలేదు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే మీరు చూసుకోవాలి కదా. మమ్మల్ని అంత దూరంలో ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాం మేము. ఇక్కడ ఏ టైంలో వెళ్తామో తెలీదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ మేము ఫేస్ చేస్తున్నాం. అది ఇంటి దగ్గర ఉండుంటే, పేరెంట్స్ దగ్గర ఉంటే ఇలాంటి బాధలు రావు కదా మనకి. మన వాళ్ళు, మన ఆంధ్ర, మన అది, మన ఇది, మా వాళ్ళు అని చెప్పేసి మేము అనుకోవడం కాదండి. మీరు అంటారు మా వాళ్ళు అక్కడ ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారని, కానీ ఒక ఆడపిల్లల గురించి ఆలోచించారా మీరు? ఆలోచిస్తే ఇంత దూరం తీసుకురారండి. ఆడపిల్లలే కాదు, మగపిల్లలైనా సరే చాలా దూరం నుంచి వచ్చాం మేము ఇక్కడికి. కేవలం మాకు అక్కడ ఆపర్చునిటీస్ లేక. ఓట్లేసింది ఏదో చేస్తారని సార్. 3 years అయిపోయింది, ఏం చేశారు మీరు? నాకు అర్థం కావట్లేదు. కన్న వాళ్ళు తోడు లేరు. ఎక్కడికో వచ్చి ఏరే రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం మాకేంటి? ప్యాకేజ్ వస్తే మీరు బాగుపడతారు, మాకేమవుతుంది? మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే, మీరు స్పెషల్గా మీరు పోరాడితే మాకు స్పెషల్ స్టేటస్ వస్తే మేము అక్కడే పనిచేస్తాం, మేము అక్కడే వరకు ఉంటాం, అయిన వాళ్ళతో ఉంటాం, కన్న వాళ్ళతో ఉంటాం. వాళ్ళకి ఏది వచ్చినా ఏం జరిగినా మేము వెళ్ళి అక్కడ చూసుకుంటాం. ఇక్కడ ఏం కాలు వచ్చినా మేము 12 గంటలు జర్నీ చేయాలి. 13 గంటలు 12 గంటలు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. తెల్లవాడు తరివేస్తున్నాడు, ఇప్పుడు బయట వాళ్ళు తరివేస్తున్నారు. ఇంక మేము ఎక్కడ బతకాలి? మేము కనుక ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తే బాగుపడేది ఏది? మన రాష్ట్రమే బాగుపడుతుంది. వేరే వాళ్ళు రిపీట్ చేసుకోలేదు, మమ్మల్ని రిపీట్ చేసుకోండి. 90 రోజుల్లో ఆంధ్ర తెలంగాణ బాగు చేస్తామన్నారు. 900 రోజులు అయింది, ఇంతవరకు ఉద్యోగం రాలేదు, ఒక సంస్థ రాలేదు. కొన్ని వేల కోట్ల బిజినెస్ తీసుకొస్తామన్నారు, ఇంతవరకు ఏదీ జరిగింది లేదు. ఇంకా ఎన్ని రోజులు చూస్తున్నారుగా? ఆడకూతుర్లు, ఆడపిల్లలు రోడ్ల మీద వస్తున్నారు. ఎవరు వల్ల? అది మీ వల్ల కదా. అరే మేము ఇంత కష్టపడి సామాన్యుడు వచ్చి రోడ్లో నిలబెడుతున్నారు, మిమ్మల్ని నిలబెట్టామయ్యా, మీరేం చేస్తున్నారు సార్? పొలిటీషియన్స్ కాదు, హీరోలు, యాక్టర్స్ అందరూ మాకు సపోర్ట్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు, సంపూర్ణేష్ బాబు కూడా బయటకు వచ్చి వాయిస్ చెప్పాడు. ఇలా మీరు కూడా ప్రతి ఒక్కరు రండి, బయటికి రండి. కాదండి, మేము బయటికి వెళ్తే మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ స్క్రీన్ మీద మేము హీరోగా చూసాం, బయటకు వచ్చి ఒక్కసారైనా రియల్ హీరోగా ఫైట్ చేయండి. మేమందరం మీ తోడుగా ఉంటాం. మీరు ఆ ఉద్యమం ఉప్పన్న అవుతుంది, ఆ ఉప్పిన చాలు మనకు కావాల్సిన మనం దక్కించుకోవచ్చు.
రండయ్యా, ఇంట్లో కూర్చుంటే పని కాదు, బయటకు వచ్చేయండి, రోడ్డు మీద ఎక్కండి. ఎక్కడో ఉన్నా మేము వస్తున్నాం. ఆంధ్రాలో ఆంధ్రాలో ఉన్నాం. ఇది కర్ణాటక, బెంగళూరు చాలా బాగా ఫైట్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి. మీకోసం మేము ఉన్నాం, మేము మీకోసం మేము ఉన్నాం. ఆపేయండి. ఒకసారి ఆపారు, రెండోసారి ఆపారు, మూడోసారి ఆపారు. ఎన్నిసార్లు ఆపుతారు? మీ వెనక మేము వస్తాం, ఇక్కడి నుంచి వస్తాం. ఒక 10 రోజులైనా సరే లీవ్ పెట్టైనా వచ్చేస్తాం. ఉద్యోగాలు ఉన్నా పోయినా పర్లేదు. 100 మంది వెళ్తే 1000 మంది వస్తారు, 1000 మంది అయితే 1,00,000 మంది వస్తారు. మీరు ఆగద్దండి అన్న, మేము వస్తాం మీ వెనకాల. సైలెంట్ ప్రొటెస్ట్ కే గవర్నమెంట్ కదిలింది. మనం వాయిలెంట్ అయితే చాలా ఉంటది. అన్న మీకు చాలా థ్యాంక్స్. మీరు మొదలెట్టింది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది, ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది. ఇలానే ఉందాం. స్పెషల్ స్టేటస్ కోసం గో ఫర్ ఆంధ్ర. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తాం. తెలుగు పవర్ చూపిద్దాం ఫస్ట్ టైం. ఏపీ స్పెషల్ స్టేటస్. ఏపీ స్పెషల్ స్టేటస్. We want special We want special status.